పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఆయన చెప్పాడు, లోకేష్ బాబు అయ్యా మేము అధికారంలోకి వస్తా ఉన్నాము, ఈ అరాచక పాలన సంక్షేమం లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత పేదల్ని రైతుల్ని ప్రజలందరినీ కూడా ఆదుకునే బాధ్యత మాదని చెప్పాడు. మరి ఈ రోజు 18 నెలలు అవుతుంది, ఎక్కడ ఆదుకున్నాడని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఏచిన లేఅవుట్ 11వ సర్వే నంబర్ ఇక్కడనే మన అనంతపురం రోడ్డుకి ఉంది. మరి అక్కడ కూడా ఒకరికి 1.5 సెంటు స్థలం ఇచ్చారు. బాబు మాకే అభ్యంతరం లేదు, ఇచ్చినారు వాళ్ళు కట్టుకుంటే. మరి వాళ్ళందరూ కూడా ఖాళీ ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా వాళ్ళు ఇచ్చిన లేఅవుట్స్ లో ఎవరు కూడా కట్టుకోవడం లేదు ఇల్లు. మరి వాటిని ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడే అధికారులు ఉన్నారు, తహసీల్దార్ అధికారులు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారంతా దీన్నంతా కూడా కబ్జా చేస్తా ఉన్నారు. ప్లాట్లన్నీ కూడా లక్షల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పేదవాళ్ళు ఎవరన్నా ఇట్లా గుర్తిలు వేస్తే వాళ్ళకి అది డబ్బులు వచ్చేటి కూడా రాకుండా పోతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పేదవాళ్ళ పైన పడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా కబ్జా చేసి చాలా వరకు గుణాలు చేశారు. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి అనేక దఫాలుగా తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చాము. అయ్యా మీరు వెంటనే ఆ లేఅవుట్లో ఎవరైతే అక్రమంగా దొంగగా కబ్జా చేసిన వాళ్ళని వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోండి, దాన్ని ప్రభుత్వం శోధనం చేసుకోండి. లేని పక్షంలో లేని పేదవాళ్ళని చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిచి అక్కడ గుర్తు లేపిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరి తహసీల్దార్